రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇషాన్ కిషాన్ న్యూజిలాండ్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. కేవలం 42% సెంచరీ కొట్టి నెక్స్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్ లో నేను ఉండకపోతే పగిలిపోద్ది అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. సూర్య 63 అండ్ పాండ్యా 40 రన్స్ స్కోర్ చేయడంతో టీమిండియా 20 ఓవర్స్ లో ఏకంగా 271 రన్స్ స్కోర్ చేసింది. తర్వాత బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ అల్లాడించాడు. తను ఈ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్ హాల్ తీశాడు. అండ్ న్యూజిలాండ్ టీం 225 రన్స్ కే ఆల్అౌట్ అయింది. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5th T20 రివ్యూ. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ లో చేంజెస్ చూస్తే ఇషాన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి టీమ్ లోకి వచ్చారు. బ్యాటింగ్ చేసిన ఇండియా టీమ్ కి మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్ లో అభిషేక్ 14 రన్స్ కొట్టేశాడు. అండ్ సెకండ్ ఓవర్ లో 15 రన్స్ వచ్చాయి. కానీ లాకీ ఫెర్గ్యూసన్ వేసిన థర్డ్ ఓవర్ లో శాంసన్ 6 రన్స్ కి అవుట్ అయ్యాడు. ఇషాన్ స్లోగా స్టార్ట్ చేశాడు. బట్ ఫిఫ్త్ ఓవర్ లో 6 and 4 కొట్టాడు. అండ్ అదే ఓవర్ లో అభిషేక్ 16 balls లో 30 రన్స్ కొట్టేసి అవుట్ అయ్యాడు. తర్వాత సూర్యకి అండ్ ఇషాన్ కి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి 57 balls లో 137 రన్స్ కొట్టేశారు. ఇషాన్ ఫస్ట్ 16 balls లో 18 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. కానీ 10th ఓవర్ నుండి ఇషాన్ రెచ్చిపోయాడు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్ లో బౌండరీస్ కొడుతూ వచ్చాడు. సోది వేసిన 12th ఓవర్ లో 4 4లు అండ్ 2 6లు కొట్టాడు. అండ్ ఆ ఓవర్ లో ఏకంగా 20 రన్స్ వచ్చాయి. తర్వాత సూర్య ఫాస్ట్ గా ఆడడం మొదలు పెట్టాడు. వరుసగా 5 బంతుల్లో 4 6లు కొట్టాడు. కానీ 30 balls లో 63 రన్స్ కొట్టేసి అవుట్ అయ్యాడు. శాంట్నర్ బౌలింగ్ లో ఇషాన్ బ్యాక్ టు బ్యాక్ 6 కొట్టి 42 balls లో సెంచరీ కంప్లీట్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 43 balls లో 103 రన్స్ కొట్టేశాడు. ఇందులో 6 4లు ఉంటే ఏకంగా 10 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 239 గా ఉంది. ఇషాన్ మొదటి 16 balls లో 18 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. కానీ తర్వాత 27 balls లో ఏకంగా 85 రన్స్ కొట్టేశాడు. ఇక్కడ తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 300 గా ఉంది. తర్వాత హార్దిక్ పాండ్యా మంచిగా ఫినిష్ చేశాడు. బట్ లాస్ట్ ఓవర్ లో అవుట్ అయిపోయాడు. అండ్ రింకు సింగ్ ఒక ఎండ్ లో స్ట్రగుల్ అయ్యాడు. దీంతో టీమిండియా 20 ఓవర్స్ లో ఏకంగా 271 రన్స్ కొట్టేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ కి ఫస్ట్ ఓవర్ లో 17 రన్స్ వచ్చాయి. కానీ లాస్ట్ మ్యాచ్ లో బాగా టీమ్ సైఫత్ అవుట్ అయ్యాడు. ఎండ్ లో ఫిన్నెల్ మాత్రం ఎక్సలెంట్ గా ఆడాడు. తన 38 balls లో ఏకంగా 80 రన్స్ కొట్టేశాడు. న్యూజిలాండ్ వాళ్ళు అటాకింగ్ బ్యాటింగ్ చేశారు. కానీ హర్షదీప్ సింగ్ 12th ఓవర్ లో ఎక్సలెంట్ గా వేశాడు. ఒక్క రన్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. మళ్ళీ 16th ఓవర్ లో 2 వికెట్స్ తీశాడు. ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఓవరాల్ గా 4 ఓవర్స్ లో 51 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీశాడు. హర్షదీప్ వేసిన ఫస్ట్ 2 ఓవర్స్ లో 40 రన్స్ ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. కానీ నెక్స్ట్ 2 ఓవర్స్ లో కేవలం 11 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. ఇదైతే ఎక్సలెంట్ కంబ్యాక్ అనే చెప్పాలి. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ లో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీశాడు. అండ్ ఈ మ్యాచ్ లో బుమ్రా ఎక్కువగా రన్స్ ఇచ్చాడు. 14th ఓవర్ లో ఏకంగా 22 రన్స్ ఇచ్చాడు. న్యూజిలాండ్ టీం అయితే 225 రన్స్ కి అవుట్ అయిపోయింది. దీంతో ఇండియా టీం 46 రన్స్ తేడాతో గెలిచింది. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయిన కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.